ఇటీవల జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసినారా? ఈ ఉదయం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి అప్పులు, భూముల కేటాయింపు, మద్యం కుంభకోణం, సూపర్ 6 పథకాల అమలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విఫలం కావటం వంటి అంశాలన్నింటినీ ప్రస్తావించారు. అంశాల వారీగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. భూముల కేటాయింపు వ్యవహారంలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చారు. వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. ఉర్సా కంపెనీకి ఊరు పేరు లేదని, అలాంటి సంస్థకు విశాఖపట్నంలో ₹1 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వం ఇస్తుందన్నారు. దాన్ని కేబినెట్లో క్లియర్ చేశారని అన్నారు. ఆ కంపెనీ యజమాని మానవ వనరుల అభివృద్ధి శాఖ నారా లోకేష్కు స్నేహితుడు అని జగన్ ఆరోపించారు. ఇంకా లూలు సంస్థకు మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వాడ్స్ ఎక్కడికెక్కడ యథేచ్ఛ దోపిడీగా సాగుతుందని మండిపడ్డారు జగన్. ఇసుకను మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దోచేస్తున్నారని అన్నారు జగన్. ప్రభుత్వానికి ₹1 కూడా రావడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా 750 కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, తాము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తుందని 80 లక్షల టన్నుల స్టాక్ ఇసుక పెడితే 2 నెలల్లో మొత్తం దోచేశారని జగన్ చెప్పారు. చూడండి ఒకసారి మీరే. అవన్నీ పక్కన లారీలు ఎట్ట దోచేస్తానో చూడండి ఒకసారి. రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో, మా ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరి. జగన్ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఒకసారి ఆయన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ, మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడాడు. నేను ఉర్సాకు భూముల కేటాయింపుపై జగన్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 56 ఎకరాలు 36 సెంట్లను ఉర్సాకు కేటాయించినట్లు వివరించారు. తామిద్దరం ఎమ్మెల్యేలమని, ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ వడ రేటుకు ₹1 కూడా భూములు కేటాయించి ఉంటే పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధమని సోమిరెడ్డి సవాల్ విసిరారు. సర్వేపల్లికి తాను పులివెందుల నియోజకవర్గానికి జగన్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును తీసుకుందామని అన్నారు. 14వ ఆర్థిక కమిషన్ పంచాయతీ నిధులను కూడా జగన్ ప్రభుత్వం ముంచివేసిందని సోమిరెడ్డి ప్రత్యారోపణలు చేశారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం. ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి రాజకీయాలు చేయడం కాదని, ఇలాంటి ఆరోపణలను జగన్ చెబితే ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ఇచ్చింది ఒక్క పని చేస్తాం. తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంకలో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి.